కొండవీటి వాగులో నుంచి వెళ్ళే నీళ్ళనే హెవీ అయినప్పుడు ఇది బ్రీచ్ చేసుకుంటూ అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాటి మీదకి వెళ్ళినా కూడా వాళ్ళు మెరకేసుకోవటం, అక్కడ నీళ్ళు సరిగా వెళ్లకుండా వాళ్ళకు సేఫ్టీగా వాళ్ళు చూసుకోవటం, ఈ విధానంగా ఎక్కడికక్కడికి కట్టలు వేయడం మూలన కొండవీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఉండడం కారణంగా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. కాజ గ్రామము, చిన్న కాకాని గ్రామము, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నిడమర్రు గ్రామము, ఆ గ్రామాలన్నీ కూడా రమారమి 70,000 ఎకరం నీట మురిగింది. ఇవాటికి కూడా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఈ వాటర్ డైవర్షన్ సిస్టాన్ని ఇప్పటికీ కూడా చేయలే. వచ్చి సంవత్సరం అయింది.